బిడ్డలారా, ఈ దినము ఏషియా 54:17 వచనాన్ని ధ్యానిద్దాం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయవిమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఏ ఆయుధము కూడా మనకు విరోధంగా ఏదైతే రూపింపబడుతుందో అది ఏదైనా సరే వర్ధిల్లదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు, మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు, దేవుని మార్గంలో ఆయనను ప్రేమిస్తూ నడుస్తున్నప్పుడు మనకు విరోధంగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లదు అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనకు కంచెగా ఉంటాడు, దేవుడు మనకు అండగా ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనకు విరోధంగా ఏది కూడా రాజాలదు. దేవుని బిడ్డలారా, దేవుడు దాన్ని విరిచివేస్తాడు. న్యాయవిమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేసేదవు. మన మీద దోషారోపణ చేయువాడు, మన మీద నిందపడువాడు, మన మీద నిందలు వేయువాడు, వాడు నిజముగా సిగ్గుపడును. వానికి నీవు నేరస్థాపన చేసేదవు, వానికి నువ్వు శిక్ష విధించదవు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనకు విరోధంగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుని వాక్యం సెలవిస్తాము. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.